జై ఫూలే జై భీమ్. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా సంవత్సరం దాటిపోయింది ఆల్మోస్ట్. హాట్ టాపిక్గా ఈ రోజుకి ఉన్నటువంటి తిరుమల లడ్డు కల్తీ అంశం ఏదైతే ఉందో దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే నేను ఒక 2-3 రోజుల క్రితం శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు శాసన మండలి అధ్యక్షుడు చైర్మన్ ఎవరైతే ఉన్నారో కొయ్యం మోషేన్ రాజు గారు, ఆయన్ని మీరు క్రిస్టియను అని ఈ సభలో ఇట్లాంటి మతపరమైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదొకటి. ఈరోజు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి గారు అనేటువంటి ఒక స్వామీజీ అదే తిరుమలని లింక్ చేసి, అదే టీటీడీని లింక్ చేసి భగవద్గీతకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు దాన్ని కొంచెం కలుషితం చేశారు. కలుషితం చేసి భగవద్గీత యొక్క సమ్మరీని ఒక చిన్న పుస్తక రూపంలో ప్రచురించారని చెప్పి ఆయన ఇంకొక కాంట్రవర్సీని లేవదీయడం జరిగింది. సో కాబట్టి ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత ఓకే, అంటే ఈ తిరుమల లడ్డు అంశం ఏదైతే ఉందో దాంట్లో మనం ఏదైతే మనకి ఏదైతే కనబడుతుందో ఈ జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ గొడవ ఇదంతా కాకుండా దాని వెనకాల ఈ 3 పార్టీల వెనకాల ఈ సమస్యకి ఎవరు కారణమై ఉండొచ్చు, ఈ కాంట్రవర్సీ ఏదైతే ఉందో, లేదా ఈ కాంట్రవర్సీ వల్ల ఎవరు మన ఆంధ్ర రాష్ట్రంలో లాభపడుతున్నారు, లేదంటే ఎవరికి నష్టం జరగబోతుంది, ఈ కాంట్రవర్సీ వెనకాల ఏదైనా అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎవరు ఉండొచ్చు, ఎందుకు ఉండొచ్చు అనే దాని మీద ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఇది గొడవ దాదాపు 2024 సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. అంటే తిరుమల లడ్డూలో కలిపిన నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ జరిగింది అని చెప్పి. సో దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణల ప్రకారం దాదాపు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుమల లడ్డు తయారీలో వాడడం జరిగింది. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో సభ పెట్టి అందులో ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఏమని అంటే, ఈ తిరుమల లడ్డు కల్తీ ఏదైతే జరిగిందో దీని వెనకాల కుట్రలు ఉన్నాయి, దాంట్లో అది హిందూ ధర్మం మీద దాడి, దాంట్లో దాదాపు ఆ నెయ్యిలో జంతు మాంసం కలిసింది అని చెప్పి ఆయన ఆ రోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రులు, వీళ్ళందరూ ఇది గొడవ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ రోజు వరకు అది కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు అది ఇంకా ఏమీ ఒక కొలిక్కి వచ్చినట్టయితే ఏం కనబడడం లేదు. అయితే ఇందులో మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో ఈ ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీటి యొక్క పుట్టుక ఏదైతే ఉందో ఇవి ఒక సెక్యులర్ భావజాలంతో ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి లేదా తమకు జరుగుతున్నటువంటి బ్రాహ్మణవాద అణచివేత ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన పార్టీలే. టీడీపీ ఎందుకు పుట్టుకొచ్చింది? కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఎవరు కంట్రోల్ చేస్తారు? బ్రాహ్మణులే కంట్రోల్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ ఎందుకు పుట్టుకొచ్చింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి జగన్కి మధ్య జరిగిన రిఫ్ట్ ఏదైతే ఉందో, ఆ పవర్ హెజిమోనీ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చింది. సో ఈ 2 పార్టీలు ఒక భావజాలం యొక్క ఒక అణచివేత ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా దాన్ని ఎదురిస్తూ వీళ్ళు పార్టీలు మొదలు పెట్టడం జరిగింది. సో జనసేన పార్టీ ఏదైతే ఉందో, అంటే స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారు మనకి పార్టీని ఆయన ఎస్టాబ్లిష్ చేసినప్పుడు చెప్పిన ఐడియాలజీ ప్రకారం అయితే అది కూడా ఒక సెక్యులర్ భావజాలంతోనే పురుడు పోసుకున్న పార్టీ అన్నట్టు. కాకపోతే సడన్గా ఉన్నట్టుండి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు కమ్యూనల్ మతతత్వ టర్న్ తీసుకున్నాయి. ఇవి మతతత్వ టర్న్ తీసుకొని మత ఛాందసవాదాన్ని రెచ్చగొట్టి నెత్తికి ఎక్కించుకొని చేసే రాజకీయాలు ఏవైతే ఉంటాయో అటువైపు వీళ్ళ ప్రయాణాన్ని సాగిస్తూ వెళ్తున్నాయి అన్నట్టు. ఓకే, సో ఇందులో మనము గమనించాల్సిన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సభలో ముఖ్యంగా
రెండు విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఓకే, అంటే ఆయన క్యాబినెట్ హోదాలో ఉన్న వ్యక్తి, మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అలాగే ఆయన క్యాబినెట్ హోదాలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీని ఆయన కలిగి ఉన్నారు. సో కాబట్టి 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వాడకం జరిగింది. సో కాబట్టి 68 లక్షల కిలోల నెయ్యి అంటే ఆ నెయ్యితో చేసిన లడ్డూల్ని కొన్ని లక్షల కోట్ల మంది తినడం జరుగుతుంది. కాబట్టి ఈయన ఒక మంత్రిగా ఓకే, తిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, లేదంటే వాళ్ళ యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆయన దీని మీద కన్సర్న్తో మాట్లాడారు అని మనం అనుకోవచ్చు. కాకపోతే ఆ తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతూ వచ్చాయో, ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారో వాటిల్లో ఏ విధంగా ఇటువంటి కన్సర్న్ ఆయన చూపించలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆ కల్తీ నెయ్యి తిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ, వాళ్ళ యొక్క ఈరోజు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, దానివల్ల ఏమైనా ఇబ్బందులు పడ్డారని ఎటువంటి ఎంక్వైరీలు చేసినట్టు కానీ, ఎటువంటి ఎంక్వైరీ చేసినట్టు కానీ, దాని గురించి ఈయన పెద్దగా కన్సర్న్ ఎప్పుడు చూపించలేదు. అయితే తిరుపతి సభలో ఈయన చేసిన 2 ఇంపార్టెంట్ వ్యాఖ్యలు ఏవి అంటే, ఒకటి తిరుమల లడ్డు కల్తీ అయ్యింది. సో కాబట్టి హిందువులారా మీరందరూ ఇదే మన తిరుపతి బాలాజీ స్వామి వారికి ఏదైతే జరిగిందో అదే ఒక జీసస్కో, లేదంటే ఒక మహమ్మద్ ప్రవక్తకో జరిగింటే ఈరోజు మన దేశము, రాష్ట్రం కంప్లీట్గా అట్టుడికి పోయి ఉండేవి. కానీ మన వెంకటేశ్వర స్వామి జరిగినప్పుడు మీరంతా హిందువులు అయినప్పటికీ మీరంతా దీని మీద ఏం స్పందించడం లేదు. సో కాబట్టి నేను పిలుపునిస్తున్నాను, నా పిలుపు మేరకు మీరంతా ఏకమయ్యి దీని మీద వ్యతిరేకంగా పోరాడడానికి సమాయత్తమై రండి అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇందులో తిరుమల లడ్డు కల్తీ ఇష్యూలో క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఆ తిరుమల లడ్డు టెండర్ల దగ్గర నుంచి తయారీ వరకు ఎవరు ఇన్వాల్వ్ అయినారు? అందులో టీడీపీ పాలక మండలి, అందులోని ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయినారు. సో టీటీడీలో పాలక మండలి కావచ్చు, అందులో ఎంప్లాయీస్లు కావచ్చు, నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ హిందూ సమాజం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి ఆ కల్తీ ప్రాసెస్ ఏదైతే జరిగిందో అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరూ హిందూ సమాజం నుంచి వచ్చిన వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారు బూచిగా చూపించింది ఎవరిని? క్రిస్టియన్ సమాజాన్ని, ముస్లిం సమాజాన్ని. పిలుపునిచ్చింది ఎవరికి? సామాన్య ప్రజలకి దాంతో సంబంధం లేదు. ఈయన బలవంతంగా పట్టిలాగిన ముస్లిం సమాజానికి, క్రిస్టియన్ సమాజానికి దాంతో సంబంధం లేదు. యాక్చువల్గా వీళ్ళు చేయాల్సింది ఏంది? ఆల్మోస్ట్ ఒక సంవత్సరం రోజులు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ చేతిలో రాష్ట్ర పోలీస్ శాఖ ఉంది. అదేవిధంగా వాళ్ళ చేతిలో సిఐడి కూడా ఉంది. అదేవిధంగా వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అలయన్స్ భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు అనుకుంటే సిబిఐని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేసి ఈ పాటికి ఎప్పుడో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, దీనికి కారకులు ఎవరు అని చెప్పి దీన్ని ఒక వెలుగు తీసుకొచ్చి దానికి బాధ్యులైన వాళ్ళని ఈ పాటికి శిక్షించేయాల్సింది. ఈ పాటికి ఆ కాంట్రవర్సీకి ఎప్పుడో చర్మాంకం పాడాల్సింది. కానీ అలా చేయకుండా అంటే సంబంధం లేని సామాన్య ప్రజల్ని, సంబంధం లేని క్రిస్టియన్లు, ముస్లింలు ఇందులో ఇన్వాల్వ్ చేసి దీన్ని ఒక రిలీజియస్ సెంటిమెంట్ని రగిలించడానికి వీళ్ళు వాడుకోవడం జరుగుతుంది అన్నట్టు. కాకపోతే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు వరకు ఏ ఎన్నిక మతాన్ని బేస్ చేసుకొని జరగలేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కుల సమాజం, కులాలు ఉన్నాయి. కులాలను బేస్ చేసుకొని రాజకీయ ఎలక్షన్లు జరగడం మనం చూసినాం. కానీ మతాన్ని బేస్ చేసుకొని, మత ఛాందస్వాదాన్ని బేస్ చేసుకొని ఒక మతానికి సంబంధించిన వ్యక్తులందరూ పోలరైజ్ అయ్యి ఒక పార్టీకి ఓటేసి దాన్ని గెలిపించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. మరి అట్లాంటప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్టోరల్ పాలిటిక్స్లో మతానికి స్థానం లేనప్పుడు ఈ మత ఛాందస్వాదపు రాజకీయాలు చేయాల్సిన అవసరము మన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకి అవసరమే లేదు. అవసరం లేకపోయినప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇది మనకు రావాల్సిన ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నట్టు. ఎందుకంటే వీళ్ళకి అవసరం లేదు కదా. ఇప్పుడు అది ఫ్యాక్టర్ అవ్వనప్పుడు దాన్ని ఎందుకు వీళ్ళు వాడుకుంటున్నట్టు? ఓకే, సో ఈ పాయింట్ని మనం కనుక గమనిస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే, సో ఈ ప్యాటర్న్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమి భాగస్వాములైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ ఏదైతే ఫాలో అవుతున్నారో ఇది వీళ్ళ ఓన్ ప్యాటర్న్ కాదు. ఇది వీళ్ళ ఓన్ స్టైల్ ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్ కాదు. ఈ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ని
ఈ స్టైల్ ఆఫ్ స్ట్రాటజీని, ఈ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దీన్ని పాటించే వాళ్ళు, అవలంబించే వాళ్ళు ఎవరు అంటే మన 20-30 ఏళ్లలో మన భారతదేశ రాజకీయం ఎటువైపు ప్రయాణించింది, ఎటు నుంచి ఎటు వచ్చింది అనే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏమర్థమవుతుందంటే, మొదటగా ఇట్లాంటి ప్యాటర్న్ని కాంగ్రెస్ పార్టీ పాటించేది. ఓకే. ఆ తర్వాత కాంగ్రెసు బీజేపీ పుట్టిన తర్వాత కాంగ్రెస్ సెక్యులర్ ముసుగు తొడుక్కొని వచ్చింది. సో ఆ తర్వాత ఏమైంది, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ రెండు పుట్టిన తర్వాత ఈ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ని పాటించే వాళ్ళు, చేసేవాళ్ళు ఆర్ఎస్ఎస్, బీజేపీలు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ రథయాత్ర తీసుకోండి, రామ మందిరం నిర్మాణం తీసుకోండి, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మన గుజరాత్లో కావచ్చు, ఒడిశాలో కావచ్చు, ఇక్కడంతా వీళ్ళు చేసింది ఏంటంటే, ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు చేసింది ఏంటంటే, మతానికి సంబంధించిన ఒక చిన్న కాంట్రవర్సీని తీసుకొని దాంతో ఆ రాష్ట్రంలోని ఒక మైనారిటీ మతానికి సంబంధించిన సభ్యుల్ని పట్టుకొని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బూచిగా చూపించి, అయితే కుదిరితే హింసను కూడా ప్రేరేపించి, మనకు ఒడిశాలో, యూపీలో, గుజరాత్లో జరిగిన సంఘటనలు మనకు ఉదాహరణలు అన్నట్టు. హింసను కూడా ప్రేరేపించి ఆల్రెడీ కులాల వారీగా విడిపోయి ఉన్న మన భారతదేశ సమాజాన్ని వీళ్ళు మళ్ళీ మతాల వారీగా విడగొట్టి ఒక మైనారిటీ మతానికి సంబంధించిన ప్రజలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని మెజారిటీ మతం, మన దేశంలో ఆల్మోస్ట్ 90% రాష్ట్రాల్లో హిందూ మతమే మెజారిటీ మతం, వీళ్ళందరినీ పోలరైజ్ చేసి ఆ పోలరైజ్ అయిన వాళ్ళని ఓటు బ్యాంక్గా మార్చుకొని వీళ్ళు ఎన్నికలు గెలుస్తూ రావడం జరుగుతుంది కదా. సో మరి ఇప్పుడు ఇది కరెక్టే అనుకుంటే మరి ఆంధ్రాలో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏదైతే ఉందో బలంగా ఎక్స్పాండ్ అవ్వాలనే ఆలోచనలో ఉంది. ఇన్ని రోజులు ఆ ఛాన్స్ రాలేదు. సో కాబట్టి ఈరోజు కొత్త స్ట్రాటజీతో వచ్చింది. ఏమని, మన ఆంధ్ర రాష్ట్రంలో మన వాళ్ళు ఏదో ఒక ఈ తిరుమల లడ్డు అంశాన్ని తీసుకొని మతపరమైన సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రెచ్చగొట్టి క్రిస్టియన్లని, ముస్లింలని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి అదొక అవకాశం దొరికింది. సో దాన్ని ఒక క్రిస్టియన్లని బూచిగా చూపించేసి ఈ హిందూ సమాజాన్ని అంతా వీళ్ళు పోలరైజ్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నారన్నట్టు. కాకపోతే ఇక్కడ చిక్కుముడి ఎక్కడ వచ్చిందంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అత్యంత సెక్యులర్ భావజాలంతో బతికే ప్రజలు అన్నట్టు. వీళ్ళు దే ఆర్ స్పిరిచువల్, బట్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ కమ్యూనల్. సో ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్కి వచ్చిన సమస్య మన ఆంధ్ర రాష్ట్రంలో. అందుకే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది, ఇఫ్తార్ విందులు చూడండి. ఇఫ్తార్ విందుల్లో ముస్లిమ్స్తో పాటు క్రిస్టియన్స్ పాల్గొంటారు, హిందువులు కూడా పాల్గొంటారు. అది ఎవరి వరకు ఎందుకు, నారా చంద్రబాబు నాయుడు గారే ఇఫ్తార్ విందు కూడా ఇస్తారు. ఓకే, మీరు వినాయక చవితి అప్పుడు చూడండి, వినాయక చవితి సెలబ్రేషన్స్లో అక్కడక్కడ మనం పేపర్లో చూస్తాం ముస్లిమ్స్ అందులో పాల్గొన్నారని, క్రిస్టియన్స్ అందులో పాల్గొన్నారని. ఇంకా క్రిస్మస్ని చూసుకోండి, మీరు క్రిస్మస్ డిసెంబర్ 25కి అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళతో కలిసి చర్చిలకు అది వెళ్తూ ఉంటారు. సో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైలీ సెక్యులర్ పీపుల్. అంటే తమ మతాన్ని తాము పాటించుకుంటూ పరమత సహనం కలిగి తమ పక్కవారి మతాన్ని కూడా గౌరవించేటటువంటి సెక్యులర్ స్వభావం ఉన్నటువంటి ప్రజలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సో కాబట్టి యూపీలో సాధ్యమైనట్టు, గుజరాత్లో సాధ్యమైనట్టు మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, డైరెక్ట్గా పబ్లిక్ స్పేస్లోకి వచ్చేసి, అంటే డైరెక్ట్గా ఫ్రంట్ లైన్లో ఉండి ఈ యొక్క మతానికి సంబంధించినటువంటి సెంటిమెంట్లని రెచ్చగొట్టి రాజకీయాలు చేసే ఆస్కారం లేదు. ఒకవేళ అది అలా చేశారనుకోండి, వాళ్ళ మీద ప్రజల్లో ఈ సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యక్తుల మీద అఫ్కోర్స్ ఆటోమేటిక్గా వ్యతిరేకత అనేది వస్తుంది. సో కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత రాకుండా పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అయితే అధికారాన్ని ఆశగా చూపించిండాలి, లేదంటే వీళ్ళవి ఏమైనా ఇంటర్నల్ లొసుగులు ఏవైనా ఉంటే ఆ లొసుగుల్ని పట్టుకొని వీళ్ళని బెదిరించి భయపెట్టి తమ పనిని తాము ఏదైతే అన్ని చోట్ల మత విద్వేషాలను రెచ్చగొట్టి సమాజాన్ని మతాల వారీగా విభజించి హింసను ప్రేరేపించి దానివల్ల హిందూ సమాజాన్ని పోలరైజ్ చేసి
ఓటు బ్యాంకుగా మార్చుకుని రాజకీయాలు ఏదైతే చేస్తారో, గవర్నమెంట్ ఏదైతే ఫామ్ చేస్తారో, అదే దాన్ని ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వాడుకొని చేస్తున్నారు. అంతే కదా! ఎందుకంటే ఈ ఐడియాలజీ ఏదైతే ఉందో, ఈ మత ఛాందసవాదం అనే ఐడియాలజీ ఏదైతే ఉందో, ఇది టీడీపీ ఐడియాలజీ కాదు, ఇది జనసేన ఐడియాలజీ కాదు, ఇది వీళ్ళు పికప్ చేసుకున్న ఐడియాలజీ. రాజకీయ అధికారం కోసం కావచ్చు, లేదంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కావచ్చు, లేదంటే వీళ్ళ లొసుగులకి ఏమైనా భయపడైనా చేసి ఉండొచ్చు. ఇదొకటి. ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయిన తర్వాత డిఫెన్స్లోకి పడిపోయి ఎంత దీనాతి దీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అంటే, అచ్చెన్నాయుడు గారు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారిని, మీరు క్రిస్టియను, మీకు మిగతా సమస్యలు పట్టవు, మా హిందూ సమాజం సమస్యలు పట్టవు అని చెప్పి ఆయన ఏదో కొన్ని ఆరోపణలు చేస్తే, మోషన్ రాజు గారు ఇమ్మీడియట్గా నేను క్రిస్టియన్ కాదు, నేను హిందూని అని చెప్పి తనని తాను అచ్చెన్నాయుడు గారి కంటే పెద్ద హిందూగా ప్రూవ్ చేసుకొని ట్రై చేయడం జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఏమైంది, సోషల్ మీడియాలో ఆయన అక్కడక్కడ చర్చ్ మీటింగ్స్, చర్చ్ ప్రేయర్స్లో పాల్గొని ప్రేయర్లు చేసిన వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. సో ఈ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, వైఎస్ఆర్సీపీకి ఈరోజు 40% పైగా ఓట్ బ్యాంక్ ఉంది. 40% పైగా అంటే కొన్ని లక్షల మంది జనాలు. టీడీపీ, జనసేన వెనకాల ఎంతమంది అయితే జనాలు ఉన్నారో, దాంట్లో ఒక 5-6% అటు ఇటుగా వైఎస్ఆర్సీపీ కూడా జనాభాలో ఉంది రాష్ట్రంలో. వైఎస్ఆర్సీపీకి కూటమి ప్రభుత్వానికి సమానంగా క్యాడర్ బలం కూడా ఉంది వైఎస్ఆర్సీపీకి. అయినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు రాజ్యాంగం తమకు కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో, ఆర్టికల్ 25, 26, 27, 28లో ఏదైతే ఈ భారతదేశం పౌరుడైన వ్యక్తి ఈ దేశంలో తనకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా తను పాటించవచ్చు, తను ప్రాక్టీస్ చేయొచ్చు, ఆ మతానికి సంబంధించినటువంటి రిలీజియస్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆయన స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేయొచ్చు, తన మతాన్ని ఆయన ప్రచారం చేసుకునే దాంట్లో పాల్గొనవచ్చు అని ఈ భారతదేశ రాజ్యాంగం పౌరులకి ఏదైతే ఒక ప్రాథమిక హక్కు ఇచ్చిందో, ఆ హక్కుని కనీసం ధైర్యంగా అవును మేము క్రిస్టియన్సే, అవును మేము ముస్లిమ్సే అని చెప్పి ధైర్యంగా చెప్పుకొని ఆయన ధైర్యంగా నిలబడి తమ హక్కుని తాము ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో కూడా లేకుండా పోయింది అన్నట్టు. అంత దారుణంగా డిఫెన్స్లో పడిపోయింది అన్నట్టు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒక బహుశా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కానీ ప్రతిపక్ష రోల్లో ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీనే. ఇన్ని లక్షల మంది క్యాడర్ని పెట్టుకొని, ఇన్ని లక్షల మంది ఇంత లక్షల ఓటు బ్యాంకును వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో పెట్టుకొని ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈ కూటమి ప్రభుత్వం యొక్క టీడీపీ, జనసేన యొక్క ఈ ప్రాపగాండా ఏదైతే రాష్ట్రంలో కమ్యూనల్ టెన్షన్స్ని పెంచే, మత ఛాందసవాదాన్ని పెంచి హింసను ప్రేరేపించే ప్రాపగాండా ఏదైతే నడుస్తూ ఉందో ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో, దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సింది పోయి తమ హక్కులను కూడా కోల్పోయి భయపడి డిఫెన్స్లో పడిపోయేంత సిచ్యువేషన్లోకి వైఎస్ఆర్సీపీ దిగజారిపోయింది. వైఎస్ఆర్సీపీకి ఈరోజు ఆ అవసరమే ఉంది. వైఎస్ఆర్సీపీ వెనకాల జనబలం ఉంది. వైఎస్ఆర్సీపీ వెనకాల కొన్ని కోట్ల మంది క్యాడర్ ఉన్నారు, కొన్ని కోట్ల మంది క్రిస్టియన్లు ఉన్నారు, కొన్ని కోట్ల మంది ముస్లింలు ఉన్నారు, కొన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు. ఇంతటి బలాన్ని వైఎస్ఆర్సీపీ పెట్టుకొని తమ హక్కుని ప్రాక్టీస్ చేసుకోవడానికి, అది కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు భయపడడం అనేది, ఇది బహుశా నేను జనసేనకి, పవన్ కళ్యాణ్కి భయపడు, లేదా చంద్రబాబు నాయుడు గారికి భయపడు వీళ్ళు ఈ విధంగా చేయడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇన్నాళ్ళు పోరాడింది జనసేన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానే. వాళ్ళు వ్యతిరేకంగా పోరాడి వీళ్ళు గవర్నమెంట్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు భయపడుతోంది దేనికి అంటే, అయితే ఒకటి నేషనల్ లెవెల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కన్నా భయపడుతుండాలి, లేదంటే ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయం ఏదైతే ఉందో, అంటే మనం దీని గురించి ఏం మాట్లాడితే ఎక్కడ మన ఓటు బ్యాంకు దూరం అయిపోతుందో అనే భయం ఏదైతే ఉందో, ఈ భయంలో నుంచి వీళ్ళు కంప్లీట్గా డిఫెన్స్ లేక పడిపోయి కనీసం రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కూడా వీళ్ళు ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లోకి దిగజారిపోయినారు అన్నట్టు. కాకపోతే ఇది వైఎస్ఆర్సీపీ బాధ్యత. అంటే ఈ ప్రాపగాండాని ఏదైతే ఉందో, మన రాష్ట్రం యొక్క ఈ యొక్క ప్రశాంతతని మొత్తం అంతా అల్లకొల్లోలం చేసి మత ఛాందసవాదాన్ని రెచ్చగొట్టే ఏదైతే ప్రాపగాండా నడుస్తుందో దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీది, వైఎస్ఆర్సీపీ నాయకులది, వైఎస్ఆర్సీపీ
నాయకుడిది, జగన్మోహన్ రెడ్డి గారి. ఇలా వీళ్ళు డిఫెన్స్లో పడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అన్నట్టు. ఎందుకంటే వీళ్ళు అనుకున్నట్టు పోలరైజింగ్ చేయగలిగితే ఆర్ఎస్ఎస్ బీజేపీలు, ఆ టార్గెట్ అయ్యేది వైఎస్ఆర్సీపీ కోర్ ఓట్ బ్యాంక్ అయిన ముస్లిమ్స్, క్రిస్టియన్సే. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కోర్ ఓట్ బ్యాంక్ అయిన ఎస్సీలు, ఎస్టీలే, ఓబీసీలు. సో కాబట్టి ఎప్పటికైనా బాధింపబడేది, లాస్ అయ్యేది వీళ్ళే. కాబట్టి వైఎస్ఆర్సీపీ దీని మీద ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సో దీని కంక్లూజన్లో నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఈ మొత్తము ఎపిసోడ్లో మన ఈ పార్టీలని సెక్యులర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పార్టీలు కాబట్టి వీళ్ళకి అవసరం లేదు. దీని వెనకాల ఉన్న నడిపిస్తున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అని చెప్పి మన యొక్క ఈ ప్యాటర్న్, ఈ స్టైల్ ఏదైతే స్ట్రాటజిక్ స్టైల్ వీళ్ళు మన స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు ఎందుకంటే ఏ స్టేట్ అయినా తీసుకోండి, మీరు బీజేపీ అధికారంలోకి వచ్చిన మహారాష్ట్ర అయినా తీసుకోండి, లేదంటే మీరు ఉత్తరప్రదేశ్ అయినా తీసుకోండి, గుజరాత్ తీసుకోండి, హర్యానా తీసుకోండి, ఇంకా ఏ స్టేట్ అయినా తీసుకోండి, సేమ్ సిమిలర్ స్టైల్ని వాళ్ళు ఇచ్చేస్తారు అన్నట్టు. ఓకే, ఎందుకంటే అది వాళ్ళ కోర్ ఐడియాలజీని, అది వాళ్ళ కోర్ స్ట్రాటజీని, అది దాన్ని ఎప్పుడు వాళ్ళు మార్చుకోరు. వాళ్ళు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టూల్స్ని మారుస్తూ ఉండొచ్చు, వ్యక్తులు మారుస్తూ ఉండొచ్చు, ప్రాసెస్ మారుస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళ కోర్ దీన్ని అయితే మార్చారు అన్నట్టు. సో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో ఇది ఇలాగే కొనసాగింది అనుకోండి, అంటే ఇప్పుడు లడ్డు కాంట్రవర్సీ అయ్యి 1.5 year అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కొత్తగా భగవద్గీత కాంట్రవర్సీని ఆయన ఎవరో స్వామీజీ గారు తీసుకొని రావడం జరిగింది. సో ఈ కాంట్రవర్సీల ఈ ధోరణి ఏదైతే ఉందో, ఈ బీజేపీ నడిపించే స్టైల్ ప్రకారం ఇది ఈ రోజుతో ఆగదు. ఈరోజు తిరుమల లడ్డు వచ్చింది, మొన్నటి వరకు తిరుమల లడ్డు నడిచింది, మళ్ళీ ఈరోజు భగవద్గీత వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది, రేపు ఇంకోటి వస్తుంది. ఇది నెక్స్ట్ ఇంకొక 10-15 ఏళ్ళు ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వీళ్ళ అధికారం కోసం కావచ్చు, ఇంకో దేని విషయంలో అయినా వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఆర్ఎస్ఎస్ బీజేపీకి భయపడి కోఆపరేట్ చేసినంత కాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు దాకా కొనసాగుతుంది అంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్లు అనుకున్నట్టు ఒకవేళ మన సమాజాన్ని సక్సెస్ఫుల్గా మతాల వారీగా విడగొట్టి హిందూ సమాజాన్ని కంప్లీట్గా ఒకవైపు పోలరైజ్ చేయగలిగితే ఆ రోజు వరకు ఈ కాంట్రవర్సీలు నడుస్తూనే ఉంటాయి అన్నట్టు. ఒకవేళ నిజంగా ఆ రోజే వచ్చింది అనుకోండి, ఆ రోజే వచ్చింది అంటే ఆ పోలరైజ్ అయిన హిందూ సమాజం ఏదైతే ఉందో అది ఎప్పటికీ జనసేనకి, టీడీపీకి ఓటు బ్యాంక్గా మారదు. ఎందుకు అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు పోలరైజ్ అయింది ఏ ఐడియాలజీ వల్ల? కంప్లీట్లీ కమ్యూనల్ ఐడియాలజీ వల్ల. ఆ ఐడియాలజీ ఎవరిది? టీడీపీది కాదు, జనసేనది కాదు. అది ఎవరిది? ఆర్ఎస్ఎస్ బీజేపీది. సో ఆ ఐడియాలజీ వలన పోలరైజ్ అయిన జనాలు ఆ ఐడియాలజీ ఎవరితో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ ఆ ఐడియాలజీని అరువు తెచ్చుకున్న ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి జనసేన, టీడీపీ దగ్గరికి ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. ఇది మనకి చరిత్ర చెప్పే లాజిక్ కదా. ఇది ఒకటే కాదు, మీరు ఆర్ఎస్ఎస్ హిస్టరీని, బీజేపీ హిస్టరీని తీసుకుంటే తమ పొత్తులో భాగస్వాములైన పార్టీలు ఏ పార్టీనైనా సరే బీజేపీ, ఆర్ఎస్ఎస్కి ఒక కట్టర్ కోర్ బ్యాంకు ఏర్పడే వరకు వీళ్ళతో ఉండి ఆ ఓటు బ్యాంకు మనకు వచ్చేసింది, ఇంకా మనం ఇండిపెండెంట్గా వెళ్ళొచ్చు అనుకున్న రోజు వీళ్ళు పొత్తులో భాగస్వాములు ఉన్న పార్టీలు కంప్లీట్గా కబలించేసి, మింగేసి సమాప్తం చేస్తారు. ఈరోజు బీహార్లో అదే జరిగింది. నితీష్ కుమార్ గారిని కంప్లీట్గా ఇన్ని రోజులు పొత్తులో ఉండి ఆయన కోఆపరేట్ చేసినట్టు చేసి సమయం వచ్చినప్పుడు కంప్లీట్గా ఇప్పుడు జేడీయూ పార్టీని కంప్లీట్గా నాశనం చేయడం జరిగింది. నితీష్ కుమార్ లేరంటే ఇంకా పార్టీ ఇదంతా అయిపోయినట్టే, అంతే కదా. సో ఇది బీజేపీకి ఉన్న అలవాటు అన్నట్టు. ఒరిస్సాలో అదే జరిగింది, యూపీలో అదే జరిగింది, అన్ని చోట్ల ఇదే జరిగింది. నెక్స్ట్ ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా, బీహార్లో ఈరోజు ఏదైతే జరిగిందో అదే జరగబోతా ఉంది. ఇదే ప్యాటర్న్, ఇదే సిమిలర్ ప్యాటర్న్ కొనసాగుతూ పోయిందంటే రాబోయే దినాల్లో జనసేనకి, టీడీపీకి మన రాష్ట్రంలో మనుగడ ఉండదు. ఆ రెండు పార్టీలని కంప్లీట్గా బీజేపీ అనేది కంప్లీట్గా సమాప్తం చేయబోతుంది అన్నట్టు. అదొకటే కాకుండా ఈరోజు సెక్యులర్ భావజాలంతో ప్రశాంతంగా ఉన్న మన సమాజాన్ని మతాల వారీగా విడగొట్టి, మత చిచ్చులు రెగ్గొట్టి, హింసను ప్రేరేపించేంత వరకు కూడా ఇది సిచ్యువేషన్ వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకు పక్క రాష్ట్రాల్లో మన 20-30 years హిస్టరీని, మనం పొలిటికల్ హిస్టరీని అబ్జర్వ్ చేస్తే మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి అనొచ్చు. సో కాబట్టి అరువు తెచ్చుకున్న ఐడియాలజీ ఎప్పటికైనా ముప్పే.
మీ సొంత సెక్యులర్ ఐడియాలజీని మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుతుందని చెప్పి నేను జనసేన మరియు టీడీపీ పార్టీలు చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ యొక్క కమ్యూనల్ ప్రాపగాండా ఏదైతే నడుస్తూ ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారిగా మీ మీదే ఉంది. ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగిందంటే డ్యామేజ్ అయ్యే ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకే, వైఎస్ఆర్సీపీని నమ్ముకున్న ప్రజలే. కాబట్టి ఈ బాధ్యతను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీతో పాటు లాంగ్ టర్మ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ రెలవెంట్గా ఉండి మనుగడ సాగించాలి అనుకుంటే దీన్ని ఖచ్చితంగా జనసేన, టీడీపీలు కూడా ఈ బాధ్యతను తీసుకొని ఈ కమ్యూనల్ పాలిటిక్స్ చేసే పద్ధతిని తాము మార్చుకోవాలన్నట్టు. ఎందుకంటే లైక్ బై ద ఎండ్ ఆఫ్ ది డే ఇది మేలు చేకూర్చేది బీజేపీ, ఆర్ఎస్ఎస్కే. ఓకే, సో నేను చివరిగా ఒక మాట చెప్పి ఈ వీడియోని ముగించదలుచుకున్నాను. ఏంటంటే కాంశీరామ్ గారు ఒక మాట చెప్తారు. ఏంటంటే నిజంగా చనిపోయిన వాళ్ళే మరణించిన వాళ్ళే మరణించినట్టు కాదు, తమ హక్కులని, తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి దానికోసం ఎదురొడ్డి నిలబడకుండా సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళతో సమానమే అని చెప్పి. ఇది ముఖ్యంగా నేను వైఎస్ఆర్సీపీకి ఇవ్వదలుచుకున్న మెసేజ్. థ్యాంక్ యూ.